అలా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరోజు ఒక టీవీ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు. కల్వరి టెంపుల్ ప్రారంభించి పట్టుమని 15 సంవత్సరాలు కాలేదు. ఆ రోజుల్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పట్టుమని 15 సంవత్సరాలు కాలేదండి, అయినా మీ సంఘంలో ఇంచుమించు 3 లక్షల మంది సభ్యులుగా చేరడం మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? ఎందుకంటే ప్రపంచ చరిత్రలో క్రైస్తవ్యం ప్రారంభము అయిన నాటి నుండి నేటి వరకు 2000 సంవత్సరాల్లో ఇంత తక్కువ సమయంలో ఇంతమంది ఒక సంఘానికి సభ్యులుగా చేరటం ప్రపంచ చరిత్రలో ఎక్కడా సాధ్యం కాల. ఇది మీకు ఆశ్చర్యంగా లేదా? ఇది మీకు ఆశ్చర్యంగా లేదా అని ప్రశ్నిస్తే నా సమాధానం ఏంటి తెలుసా? అది నాకు పెద్ద ఆశ్చర్యంగా లేదు. అంతకంటే ఆశ్చర్యపరిచేది మరొకటి ఉంది అని అంటే, ఎంతకంటే గొప్ప ఆశ్చర్యకరమైనది మరొకటి ఉందా? ఏమిటది? అప్పుడు చెప్పాను నేను. సాధారణంగా మీరు కిరాణా కొట్టుకో బజారుకు వెళ్తున్నప్పుడు మీ పాప చంటిపిల్ల అయితే పక్కింటి ఆవిడికి, మా పాపను చూస్తూ ఉండండి, ఒక గంట సేపట్లో వచ్చేస్తానని చెప్పి మీ పాపను ఇచ్చి వెళ్తారు. అలా ఇచ్చి వెళ్ళాలి అంటే మీకు ఆమె మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప మీ బిడ్డను వాళ్ళ చేతిలో పెట్టేళ్ళరు. ఒప్పుకుంటారంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాను. మరి దేవుడు తాను ప్రాణంగా ప్రేమించి ఎవరినైతే తన ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్నే దారపోసి కొనుక్కున్నాడో, అలా కొనుక్కున్న వారిని సుమారు 3 లక్షల మందిని తీసుకొచ్చి దేవుడు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అన్నాడంటే, ఆయన ఈ దీన సేవకుడు నమ్మిన ఆ నమ్మకానికి నేను ఆశ్చర్యపడుతున్నాను. ఎందుకని దేవుడు ఈ దీన సేవకుని ఇంతగా నమ్మాడు? 100 మంది కాదు దేవుడు అప్పగించింది, 1000 మంది కాదు దేవుడు అప్పగించింది, లక్షల మందిని దేవుడు ఈ దీన సేవకునికి అప్పగించాడంటే ఆ దేవుడి దినసేవకుని అంత నమ్మితే ఇంత సంఘాన్ని ఇస్తాడు. అది నాకు ఆశ్చర్యం. ఏమిటంటే ఎందుకని దేవుడు నన్ను ఇంతగా నమ్మాడో, దాట్ సర్ప్రైజెస్ మీ. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సహోదరి సహోదరులు, మొదట దేవుడు మనల్ని నమ్మే విధంగా జీవించాలి. అప్పుడే కదండి ఆయన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించేది. ఆ తర్వాత నీ ఇంట్లో ఉన్నవారిని నమ్మగలగాలి అని అంటే నువ్వు నటించటం చెప్పండి మానేసేయాలి. జాగ్రత్తగా పరిశీలన చేయండి. భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, రోజులో ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా నటిస్తాడు. కావాలని మీరు చూడండి. నటించటం అని అంటే దొరకకుండా తప్పించుకోవడం, అంతే. నటించటం అంటే దొరకకుండా తప్పించుకోవడం. నటించటము అని అంటే అసలు విషయాన్ని చెప్పకపోవడం, వాస్తవాలను దాచేయటం. ఇప్పుడు జాగ్రత్త మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది గుండెల మీద చేయవేసి చెప్పగలరు, అస్సలు నేను నటించాల్సిన అవసరం నాకు లేదు. నటించాల్సిన అవసరం నిజంగా నీకు లేకపోతే నీ సెల్ ఫోన్కి నువ్వెందుకు పాస్వర్డ్ పెట్టావు? హలో, సింపుల్ క్వశ్చన్ అండి. లేదు బ్రదర్, నా సెల్ ఫోన్లో బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆ బ్యాంక్ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి బయటికి, లేకపోతే కొన్ని మరి ఇంకేమున్నాయో. నిజంగా నీ సెల్ ఫోన్లో బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి పాస్వర్డ్ పెట్టావా? నిజం చెప్పు. హలో, తెలియకూడదు. ఏం తెలియకూడదు? ఎవడెవడితో చాటింగ్ చేస్తున్నామో,
ఎవరెవరి నుంచి ఏ మెసేజ్లు వచ్చినాయో ఎవరికి తెలియకూడదు. ఎవరెవరికి ఫోన్ చేసామో, ఎవరెవరు మనకు ఫోన్ చేశారో తెలియకూడదు. సెల్ ఫోన్లో నువ్వేమేమి చేస్తున్నావో, ఏమేమి చూస్తున్నావో ఎవరికీ తెలియకూడదు కాబట్టి ఏం చేస్తావు? ఒక లాక్ చేసి పడేస్తావు. ఈ లోకంలో ఎవరి దగ్గరైనా లాకర్ ఉందయ్యా అంటే చెప్పండి, ఏంటో లాకర్? అది మీ సెల్ ఫోనే పెద్ద లాకరు. ఎందుకని ప్రపంచంలో కొన్నిసార్లు మీరు పెట్టే ఎందుకు ప్యాటర్నే కదా, పెడతారు కొన్నిసార్లు. ఎలా జ్ఞాపకం ఉంటుంది ఆవిడకి అర్థం కాదు. దేవుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడేమో, మరి బాబు కొంచెం స్లోగా పెట్టరా, ఏమిటి ఆ స్పీడ్ ఏమిటి, నాకే కనిపించట్లేదేమి అడుగుతున్నా. అంటే సెల్ ఫోన్ ఒకవేళ ఫొటోస్ ఉంటాయి, ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్ బయటకు వెళ్ళి మీకు ఇష్టం లేకపోవచ్చు. నేను మాట్లాడుతుంది పాజిటివ్నెస్ కాదు, కానీ వాస్తవంగా మన సెల్ ఫోన్కి మనం పాస్వర్డ్ పెట్టింది దొరికిపోతామనా, లేకపోతే విలువైన సమాచారం ఏదైనా బయటికి పోతుందని ఒకసారి ఆలోచించు. విలువైన సమాచారం ఏదో బయటికి పోతుందని చెప్పా? అబ్బే కాదండి, మరి దొరికిపోతామని. అదే అంటున్నా నటన అంటే. మీరు పాస్వర్డ్ పెట్టిన ప్రతిసారి, ఎంటర్ చేస్తున్న ప్రతిసారి దొరికిపోతామేమో అనుకోండి. ఎస్, దొరికేదేమైనా ఉందా అని కొట్టండి. ఎవరైనా ఏమైనా చూస్తారా అని పెట్టండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రూఫ్ ఆఫ్ యాక్టింగ్. నువ్వు నటిస్తున్నావు, మనుషుల్ని నమ్మిస్తున్నావు అని తెలుసుకోవాలి అని అంటే బెస్ట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి పాస్వర్డ్ తీసేయమని చెప్పట్లా. కానీ మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా ఎందుకు పాస్వర్డ్ పెట్టారో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు వాస్తవంగా నువ్వు లేచిన పొద్దుటి నుంచి పడుకోబోయేంత వరకు, పడుకునేంత వరకు, ఐమ్ టెల్లింగ్ యూ, వి ఆల్ ఆర్ యాక్టర్స్. మనం అందరం కూడా చెప్పండి నటించేవాళ్ళమే. కానీ నటనా జీవితాన్ని ఎవరైతే మినిమైజ్ చేసుకుంటారో రోజుకు 10 సార్లు నటిస్తాను, ప్రభువా నాకు నటనా జీవితం వద్దు నాయన, 7 సార్లు నటిస్తున్నావు, వద్దు ప్రభువా 5 సార్లు నటిస్తున్నావు, వద్దు నాయన 3 సార్లు నటించావు ఈరోజు, వద్దు ప్రభువా నాకు ఈ నటనా జీవితం, 2 సార్లు నటించావు, 1 సారి నటించావు, ప్రభువా ఒక్కసారి మాత్రం ఎందుకు నటించాలి నేను? ఆ నటించే జీవితం నా నుంచి శాశ్వతంగా తీసే ప్రభువా. ఐ డోంట్ వాంట్ బి యాక్టర్. నిజమైన జీవితం జీవించే వాడికి నటించాల్సిన అవసరము లేనే లేదు. నటించేవాడు సాధారణంగా నిజమైన జీవితాన్ని జీవించను లేడు.